హలో ఎవ్రీవన్. మార్కెట్ మళ్ళీ హెవీగా కరెక్ట్ అయింది. ఈసారి ఇది ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కొన్ని కంపెనీస్ స్టాక్ ప్రైసెస్ ఫాలో అవుతున్నా వాటి ప్రాఫిట్స్ మాత్రం రికార్డ్ బ్రేకింగ్గా రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ మంచి టైంని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ ఇవి ఎప్పుడు ఎంత డిస్కౌంట్లు దొరుకుతాయో తెలియదు. సో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడల్లా భయపడద్దు. దాన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకోండి. అందుకోసమే ఈరోజు నేను మీకు 4 ఫండమెంటల్లీ పవర్ఫుల్ స్టాక్స్ చెప్పబోతున్నాను. ఎవరైతే మంచి రిటర్న్ సంపాదిద్దాం అనుకుంటున్నారో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్కి, అలాగే ఈ వీడియో ఎండింగ్లో ఒక బోనస్ స్టాక్ కూడా చెప్తాను. కంటిన్యూ అవుతూ ఉండండి. ఫస్ట్ వన్ వచ్చేసి అశోక్ లేలాండ్. ఈ కంపెనీ ఒక కమర్షియల్ అండ్ హెవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్. వీళ్ళ బిజినెసెస్ ఇండియాలోనే కాకుండా 50 పైగా దేశాల్లో కూడా చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసుకుంటే చూడండి, లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి ఎంత మంచిగా గ్రోత్ ఉందో. సేల్స్ చూడండి పెరుగుతూ వస్తుంది అండ్ ప్రాఫిట్ కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ మీకు ఇంకోటి కనబడచ్చు. ఈ 3 క్వార్టర్స్ కన్నా ముందు దీనికి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు వాటితో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. దీనికి మీరు ఇయర్లీ ప్రాఫిట్ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో ప్రాఫిట్. సేల్స్ చూడండి లాస్ట్ 4 ఇయర్స్లో ఎలా ఇంక్రీజ్ అయ్యిందో. 26,000 నుంచి 47,000 అయిపోయింది. అదే నెట్ ప్రాఫిట్ నెగిటివ్ నుంచి, అంటే లాసెస్ వచ్చే దగ్గర నుంచి మంచి ప్రాఫిట్ రేంజ్కి ఎదిగింది. అసలు ఎప్పుడూ లేనంత రికార్డ్ బ్రేకింగ్ ప్రాఫిట్ సంపాదించింది. అండ్ వీళ్ళ షేర్ హోల్డింగ్ చూసుకుంటే దగ్గర 52% ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ మధ్య మధ్యలో స్టేక్ తగ్గించుకొని మళ్ళీ పెంచుకుంటున్నారు. బట్ డిఐఎస్తో పోల్చుకుంటే ఎఫ్ఐఎస్ ఎక్కువ హోల్డింగ్ చేస్తున్నారు. అండ్ ఈ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ చూసుకుంటే, అంటే పీ రేషియో మరీ ఓవర్ వాల్యూడ్ లేకుండా డీసెంట్గానే ఉంది. మంచి వాల్యుయేషన్లో దొరుకుతుంది. అండ్ ఈ స్టాక్ డివిడెండ్ కూడా 2.45% ఉంది. స్టాక్ ప్రైస్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఆ ఈల్డ్ రిటర్న్ అంత హైగా ఏమీ రాదు. బట్ ఇది కూడా ఒక డివిడెండ్ ప్రొవైడ్ చేసే స్టాకే. ఈ కంపెనీ రీసెంట్ ఇనిషియేటివ్స్ చూసుకుంటే ఇది అరౌండ్ 200 crores దీని సబ్సిడరీ కంపెనీ అయిన హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ద్వారా అండ్ 500 crores వరకు ఆప్టర్ అనే కంపెనీలో క్యాపిటల్ ఎడిక్వెన్సీ అండ్ క్యాపెక్స్ కోసం సపోర్ట్ చేస్తున్నాయి. సో వీటి సబ్సిడరీస్ అండ్ బిజినెస్ మీద ఎక్కువ ప్రయారిటీ వస్తుంది. అయినా ఇది ఒకటే కాకుండా దీని ఈవీ సబ్సిడరీ అయిన స్విచ్ మొబిలిటీలో దగ్గర 1800 బస్సెస్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్కే ఉన్నాయి. సో కంపెనీ గ్రోత్ పరంగా చూసుకుంటే చాలా మంచిగా ఉంది. అండ్ టెక్నికల్స్ పరంగా చూసుకుంటే చూడండి, 1 డే టైం ఫ్రేమ్లో ఉంది. ఇది కరెంట్లీ 201 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్స్ ఏంటి అంటే, ఈ రెడ్ కలర్ జోన్ ఉందా, ఆ జోన్ అంతా కూడా సెల్లింగ్ జోన్. ఆ పాయింట్కి వచ్చినప్పుడు అల్లా కూడా హెవీగా సెల్లర్స్ వస్తున్నారు మీరు కానీ చూసుకుంటే. అండ్ ఈ బ్రౌన్ కలర్ లైన్ వచ్చేసి ఆల్ టైమ్ హై. అండ్ ఈ బ్లూ కలర్ లైన్స్ కింద రెండు ఏంటి అంటే చూడండి, ఫస్ట్ లైన్లో అంటే ఈ 190 లెవెల్ దగ్గర ఉన్నది, ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. అండ్ సెకండ్ బ్లూ లైన్ వచ్చేసి అది 2023 అండ్ 2024 టైంలో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే ఈ 190 ఆర్ 183 లేదంటే ఈ 195 దగ్గరలో దొరుకుతుందో అప్పుడు మనం దీని మీద కొంచెం ఫోకస్ చేయొచ్చు. అండ్ సెకండ్ స్టాక్ చూసుకుంటే హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎయిర్ప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ వాటిని రిపేర్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి ఉన్న మేజర్ పాజిటివ్ ఏంటంటే దీనికి బిజినెస్ డైరెక్ట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టర్ నుంచి వస్తుంది. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్, వీటికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఏమైనా కావాలి అంటే ముందు ఈ కంపెనీనే ప్రిఫర్ చేస్తారు. ఈ హెచ్ఏఎల్ బిజినెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ మీద హెవీలీ డిపెండ్ అయి ఉంది. అండ్ ఈ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీగా నడుస్తుంది, అంటే ఎటువంటి అప్పులు లేకుండా ఉంది. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసుకుంటే లాస్ట్ 3 క్వార్టర్స్లో ఈ కంపెనీకి అంత హెవీ సేల్స్ లేవు, జస్ట్ నార్మల్గానే అక్కడే ఫ్లక్చుయేట్ అవుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఆ 1400 crores దగ్గరలోనే ఉంటుంది. కానీ ఇయర్లీ ప్రాఫిట్స్ చూసుకుంటే చూడండి, లాస్ట్ 4 to 5 years నుంచి ఎంత కన్సిస్టెంట్ గ్రోత్ ఉందో. అండ్ ఇది గవర్నమెంట్ ఎంటిటీ కాబట్టి వీటికి షేర్ హోల్డింగ్ 71.64% గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఎఫ్ఐఎస్డిఎస్ ఈ కంపెనీలో కొన్నిసార్లు స్టేక్ పెంచుకుంటున్నారు, కొన్నిసార్లు తగ్గించుకుంటున్నారు. ఇది పక్కన పెడితే ఈ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ పీ రేషియో చూడండి 31 ఉంది. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వాటి కాంపిటేటర్స్తో పోల్చుకుంటే ఎంత లో అండ్ మంచిగా దీని పీ ఉందో. ఈ కంపెనీ ఇనిషియేటివ్స్ చూసుకుంటే రీసెంట్గా మార్చి 28న 62,700 crores, ఐ రిపీట్ 62,700 కోట్ల విలువ ఉన్న 156 LCH అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్స్, అలాగే వాటి ట్రైనింగ్ అండ్ అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ కావాలి అని కాంట్రాక్ట్ సైన్ చేసుకున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. సో దీనికి ఫ్యూచర్ కోసం అంతగా భయపడాల్సిన అవసరమే లేదు. ఈ నెంబర్స్ బట్టి మీరు చెప్పొచ్చు దానికి ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది. అండ్ ఈ కంపెనీ టెక్నికల్గా చూసుకుంటే చూడండి, ఈ కంపెనీ ఎంత మంచిగా రికవరీ అవుతుందో. రీసెంట్గా మనకి మార్చిలో ఎప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో ఎప్పుడైతే ఆ డీల్ జరుగుతుంది అని వచ్చిందో అక్కడ నుంచి హెవీ గ్రోత్ అనేది చూస్తుంది. అండ్ దీనికి సెల్లింగ్ జోన్ వచ్చేసి 4,700 దగ్గర ఉంది. చూడండి అక్కడి నుంచే మనకి హెవీగా సెల్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఈ 3,040 అనేది కరెంట్లీ అది సపోర్ట్ లెవెల్.
ప్రీవియస్లీ అదొక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఎప్పుడు కూడా ఈ లైన్‌ని కన్సిడర్ చేయొద్దు. దాన్ని ఒక జోన్ కింద కన్సిడర్ చేయండి. అంటే ఇప్పుడు 3040 అంటే 3100 నుంచి 3000 వరకు మొత్తం అంతా కూడా ఒక జోన్ కింద పెట్టుకొని, అక్కడ స్టాక్ ప్రైస్ వచ్చిందంటే అప్పుడు మీరు మళ్ళీ అనాలిసిస్ చేయాలి స్టాక్ మీద. అండ్ దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌కి డిసైడ్ అవ్వండి. అండ్ థర్డ్ స్టాక్ చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ కంపెనీ కోసం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదొక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఇది చేసే బిజినెసెస్ చెప్పుకుంటూ ఉంటే ఒక 5 నుంచి 10 మినిట్స్ దానికే అయిపోద్ది. ఈ బ్యాంక్‌ని టెక్నికల్ అనాలిసిస్‌గా అంటే చార్ట్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకే మంచి ఒపీనియన్ ఉంటది. ఎందుకంటే చూడండి ఈ స్టాక్‌లో అసలు మీకు ఎక్కడ కూడా అంత హెవీ ఫాల్ కనబడదు. మనకి నిఫ్టీ, సెన్సెక్స్ సెప్టెంబర్ టైం నుంచి హెవీ ఫాల్ అయ్యాయి. అవునా? కానీ అవి ఇప్పటికీ అంత రికవరీ అవ్వలేదు. అదే కోటక్ మహీంద్రా బ్యాంక్ చూడండి అప్పుడు ఫాల్ ఆల్మోస్ట్ లైక్ 12% వరకు అయినా రికవరీ టైం వచ్చినప్పుడు మాత్రం చాలా క్విక్‌గా అవుతుంది. చూడండి ఆ లోయర్ లెవెల్స్ నుంచి మనం కరెంట్ వరకు చూసుకుంటే దగ్గర 19% వరకు రికవరీ అయ్యింది. అంటే దీనికి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా దీన్ని హయ్యర్ లెవెల్స్‌ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ బ్లూ కలర్ 22,471 లైన్ అనేది ఆల్ టైమ్ హై. దీనికి ఆల్ టైమ్ హై నుంచి ఎంతో దూరంలో కూడా లేదు. లెస్ దాన్ 9%లోనే ఉంది. అంటే ఈ కంపెనీ గ్రోత్ కూడా చాలా మంచిగా అవుతుంది. దీని మీద కాన్సంట్రేట్ చేయండి. అండ్ ఫండమెంటల్‌గా చూసుకుంటే వీటి సేల్స్ చూడండి స్లో అండ్ స్టడీగా గ్రోత్ ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ ఫాలో అవుతుంది. అయినా ఎందుకు నేను ఈ స్టాక్ కోసం చెప్తున్నా అంటే ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి రీసెంట్‌గా 22,530 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసింది ఈ కంపెనీ. ఎప్పుడూ లేనంత హ్యూజ్ రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ చూడండి డిఐఎస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇందులో ఇన్వెస్ట్మెంట్స్‌కి. అండ్ దీని ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా బాగానే ఉంది వాటి కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే. అండ్ ఈ కంపెనీ రీసెంట్ ఇనిషియేటివ్స్‌లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియన్ బ్రాంచ్‌లో రూపీస్ 3,300 క్రోర్స్ అంటే 3,300 కోట్ల పర్సనల్ లోన్ పోర్ట్‌ఫోలియోని అక్వైర్ చేసుకుంది. దీనివల్ల కంపెనీకి లోన్ బుక్ పెరిగి ఫ్యూచర్‌లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేస్తాయి ఈ కంపెనీ. అండ్ ఫోర్త్ స్టాక్ కోసం చెప్పే ముందు మీకు ఇప్పటిదాకా నేను చేసిన అనాలిసిస్ నచ్చింది అంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సజెషన్స్ ఆర్ రీసెర్చ్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. అండ్ ఫోర్త్ స్టాక్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇది ఒక ఐటీ కంపెనీ. వీటి బిజినెస్ అండ్ సర్వీసెస్ బేసికల్లీ సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ అండ్ అనలిటిక్స్ అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి బిజినెస్ ఇండియాతో కలిపి 60 దేశాల పైన ఉంది. అండ్ ఈ కంపెనీకి రెవెన్యూ 90% అమెరికా అండ్ యూరోప్ నుంచే వస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసుకుంటే చూడండి ఇది కూడా లాస్ట్ 3 క్వార్టర్స్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్స్ అక్కడ వాలటైల్ అవుతుంది. అది ఇయర్లీగా చూసుకుంటే ఎలా గ్రో అవుతుందో మీరే చూడొచ్చు. కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. ఎవ్రీ ఇయర్ న్యూ అండ్ హై ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది ఈ కంపెనీ. అండ్ దీని షేర్ హోల్డింగ్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ చూడండి స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ కంపెనీ పిఈ కూడా మంచి వాల్యుయేషన్లోనే ఉంది. అలాగే దీనికి కాంపిటీటర్స్ అయినా ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్కి. బట్ నేను ఈ హెచ్సిఎల్ టెక్నాలజీస్కి ఎందుకు ప్రియారిటీ ఇచ్చాను అంటే నాకు ఇది హై డివిడెంట్ ఈల్డ్ ఇస్తుంది అండ్ బెటర్ గ్రోత్ కనిపించింది. అలాగే నేను దీన్ని ట్రాక్ చేస్తున్నప్పుడు ఇది అంత హెవీ ఫ్లక్చుయేట్ అవ్వట్లేదు. దట్స్ వై ఐ చూస్ దిస్ కంపెనీ. అండ్ టెక్నికల్గా చూసుకుంటే చూడండి 1 డే టైం ఫ్రేమ్ కన్నా ముందు మీకు 1 వీక్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ఇది చూడండి ఒక ఛానల్ ప్యాటర్న్లో అలా పైకి వెళ్తూనే ఉంది. ఐటీ సెక్టర్ అంత హెవీగా ఫాల్ అయినా మీరు ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్లో చూడొచ్చు ఎంత హెవీగా ఫాల్ అయిందో. కానీ ఈ కంపెనీలో చూడండి అంత హెవీగా ఫాల్ లేదు అండ్ ఇంకా ఇది దాని రీసెంట్ లోవర్ లెవెల్స్ ఈ 1280 దగ్గరికి ఇంకా రీచ్ అవ్వలేదు. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు నేను ఎందుకు దీనికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాను అనేది. అండ్ ఇన్ కేస్ వచ్చినా ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ లెవెల్ ఈ 1200 to 1250 లెవెల్ అనేది. ఎందుకంటే అది రీసెంట్గా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ కింద యాక్ట్ చేసింది. నా పర్సనల్ వ్యూగా అయితే నేను దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను ఎప్పుడైతే ఇది 1250 నుంచి 1300 జోన్ మధ్యలోకి వస్తుందో. సో ఇవే ఆ స్టాక్స్. వీటి అన్నిటిలో కామన్ ఏంటి అంటే అన్ని కూడా హెవీగా ప్రాఫిట్ జనరేట్ చేసే ఈ లేటెస్ట్ ఇయర్కి. అలాగే మంచి లోవర్ ప్రైస్లో దొరుకుతున్నాయి. అండ్ అన్ని స్టాక్స్ కూడా డివిడెంట్ని ఇష్యూ చేస్తున్నాయి. మీ రిస్క్ బట్టి అండ్ ఒకసారి అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. నేను ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. అండ్ లాస్ట్లీ బోనస్ స్టాక్ అన్నాను కదా అదే బజాజ్ ఫినాన్స్. ఈ కంపెనీలో చూడండి లాస్ట్ 3 క్వార్టర్స్ గ్రోత్ ఉంది. అదే ఇయర్లీ చూసుకుంటే 2022లో 7,000 క్రోర్ దగ్గర ఉండే ప్రాఫిట్ జస్ట్ 3 ఇయర్స్లో మోర్ దాన్ డబుల్ అయింది. దగ్గర 16,000 క్రోర్స్ అయ్యింది. అండ్ టెక్నికల్గా చూసుకుంటే ఈ స్టాక్ రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి ఇది కూడా 1 వీక్ టైం ఫ్రేమ్లో ఉంది. ఇది దగ్గర 3 ఇయర్స్ నుంచి అక్కడే కన్సల్టేషన్ జోన్లో ఉంది. ఒక హెవీ కన్సల్టేట్ అయినా ఇన్ రీసెంట్ దగ్గర 2024 నుంచి ఒక చిన్న జోన్లోనే కన్సల్టేట్ అవుతుంటూ ఉంది. చూడండి దగ్గర 8,000 నుంచి 6,500 మధ్యలోనే ట్రేడ్ అవుతుంటూ ఉంది. కానీ ఇన్ రీసెంట్ ఈ కన్సల్టేషన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది ఇది. మీకు ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఐడియా ఉంటే ఏ స్టాక్ అయితే
ఇలా సైడ్ వేస్ అవుతుంటూ ఒకేసారి కానీ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే దాంట్లో మంచి మూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం హయ్యర్ ప్రైస్లోనే ట్రేడ్ అవుతుంటుంది. కొంచెం కరెక్షన్ ఇచ్చినప్పుడు లేదంటే ఇంకొంచెం లోవర్ లెవెల్స్కి దొరికినప్పుడు దీని మీద అప్పుడు ఫోకస్ చేయండి. అండ్ మీకు ఇన్ కేస్ ఈ 5 స్టాక్స్కి సంబంధించిన సెక్టర్స్ కోసం తెలుసుకోవాలి అని ఉంటే స్క్రీన్ మీద పాప్ అవుతున్న ఈ వీడియోని కవర్ చేయండి. మీకు ఒక క్లియర్ విజన్ వచ్చేస్తుంది ఈ కంపెనీస్ అండ్ వాటి సెక్టార్స్ గ్రోత్ మీద. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.